హాయ్ ఫ్రెండ్స్, మహాభారతానికి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం. మహాభారతంలో 18 సంఖ్యకు చాలా ప్రాముఖ్యత ఉందని చెబుతారు. మహాభారతంలో 18 అధ్యాయాలు ఉన్నాయి. గీతలు కూడా 18 అధ్యాయాలు ఉన్నాయి. కృష్ణుడు అర్జునునికి 18 రోజుల జ్ఞానాన్ని అందించాడు. కౌరవులు పాండవుల మధ్య యుద్ధం కూడా 18 రోజుల పాటు కొనసాగింది. 18 మంది యోధులు మాత్రమే యుద్ధం నుంచి బయటపడ్డారు. కర్ణుడు, దుర్యోధనుడు చాలా సన్నిహిత స్నేహితులు. ఒకసారి కర్ణుడు దుర్యోధనుని భార్య భానుమతి చదరంగం ఆడుతున్నారు. దుర్యోధనుడు రావడం చూసి భానుమతి నిలబడటానికి ప్రయత్నించింది. దుర్యోధనుడు వస్తున్నాడని కర్ణుడికి తెలియదు. భానుమతి లేచి నిలబడటానికి ప్రయత్నిస్తుంటే కర్ణుడు ఆమెకు సహాయం చేసే ఉద్దేశంతో ఆమెను పట్టుకోవడానికి ప్రయత్నించాడు. ఇంతలో కర్ణుని చేతికున్న ముత్యాల దండ తెగింది. అయితే అప్పటికే దుర్యోధనుడు అక్కడికి వచ్చాడు. దుర్యోధనుడు ఏదో తప్పుగా అనుమానిస్తాడని వారు అనుకున్నారు. కానీ దుర్యోధనుడికి కర్ణుడిపై అపారమైన నమ్మకం ఉంది. దీంతో దుర్యోధనుడు తన భార్యతో కింద పడిన ఆ ముత్యాలను తీయాలని మెల్లగా చెప్పాడు. ధృతరాష్ట్రుడికి యూచుడు అనే మరో కుమారుడు ఉన్నాడు. గాంధారి గర్భం దాల్చే సమయంలో ఆమె ధృతరాష్ట్రునికి సేవ చేయలేకపోయింది. అందుకే ఆ రోజుల్లో వైశ్య అనే దాసి ధృతరాష్ట్రుడికి సేవ చేసింది. యూచుడు వైశ్యుడు, ధృతరాష్ట్రుని కుమారుడు. యూచుడు చాలా తెలివైన వాడిగా పేరుగాంచాడు. పాండవులు వర్ణవత్ నగరంలో నివసిస్తున్నప్పుడు ఒకరోజు కుంతి అక్కడ బ్రాహ్మణ విందు ఏర్పాటు చేసింది. అందులో భోజనం చేసి వెళ్ళిపోయిన తర్వాత ఒక స్త్రీ తన 5 కుమారులతో భోజనం చేసేందుకు అక్కడికి వచ్చింది. ఆ రాత్రి ఆమె తన కుమారులతో కలిసి అక్కడే నిద్రించింది. అదే రాత్రి భీముడు రాజభవనానికి నిప్పంటించాడు. కుంతితో సహా పాండవులందరూ రహస్య మార్గం గుండా బయలుదేరారు. ఉదయం అయ్యాక ఆ మహిళతో పాటు ఆమె 5 కుమారులు మృతదేహాలను చూసిన ప్రజలు కుంతి, పాండవులు కాలిపోయి మరణించినట్లు భావించారు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.